ఎవ్రీవన్, నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను మీ భవాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తికా క్రియేషన్స్. ఇవాళ మన ఛానల్లో ఇంట్లోనే రాఖీలు ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనకి త్వరలోనే రక్షాబంధన్ రాబోతుంది కదండి. అందుకని మన ఇంట్లోనే ఉండే కలర్ పేపర్స్ అండ్ ఇయర్ బడ్స్తో ఈజీగా ఈ అందమైన రాఖీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పైన రాఖీ మోడల్ కోసం కలర్ పేపర్స్ అండ్ ఇయర్ బడ్స్ యూస్ చేసుకున్నానండి. అలాగే కింద థ్రెడ్ కోసం సాటిన్ రిబ్బన్ అండ్ వూల్ థ్రెడ్ యూస్ చేశాను. మీ దగ్గర అవి లేనట్టయితే సిల్క్ థ్రెడ్ ఆర్ నార్మల్ థ్రెడ్ ఏదైనా మీ రాఖీకి మ్యాచింగ్ కలర్ ఆర్ రెడ్ థ్రెడ్ని ఎక్కువ లేయర్స్ లా తీసుకుని యూస్ చేసుకోవచ్చండి. అండ్ ఈ రాఖీల పైన డెకరేషన్ కోసం నేను వేస్ట్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ బ్రేస్లెట్స్ నుండి కలెక్ట్ చేసిన క్రిస్టల్స్ని యూస్ చేసుకున్నానండి. నేను అలా ఎప్పటి నుంచో కలెక్ట్ చేసిన క్రిస్టల్స్ అండ్ బీడ్స్తో నేను ఇక్కడ రాఖీల పైన డెకరేషన్ చేసుకున్నాను. మీకు అందుబాటులో ఏవుంటే అవి యూస్ చేసుకోవచ్చండి. సో ఈ 3 బ్యూటిఫుల్ రాఖీస్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ని పొందండి.
చూసారు కదండి, ఇంట్లోనే ఈ 3 బ్యూటిఫుల్ రాఖీస్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో మీ దగ్గర కలర్స్ లేనట్టయితే సేమ్ నాలాగా పసుపు కుంకుమ న్యాచురల్ కలర్స్ని యూస్ చేసుకుని కూడా చేసుకోవచ్చండి. సో ఈ అందమైన రాఖీల్ని మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని రక్షాబంధన్ రోజున మీ బ్రదర్స్కి కట్టి మీ సంతోషాన్ని పంచుకోండి. ఇవి రాఖీలుగానే కాదండి, ఫ్రెండ్షిప్ డే రోజున ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కింద కూడా వాడుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలా ట్రై చేసిన పిక్స్ని నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ DIY రాఖీల్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.